భీమునిపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులతో పాటు మాజీ డైరెక్టర్ గన్రెడ్డి స్వామినాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన గ్రామస్తులు. శ్రీ గంటా శ్రీనివాస్ గారు ఈ రోజు రాష్ట్రంలోనే నెంబర్ 1 గా గెలవాలని మేము గండిగుండం నుంచి సింహాద్రప్పన్న నడుచుకుంటూ పాదయాత్ర చేస్తూ 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలని మేము ఫస్టే మొక్కుకున్నాం. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో 2వ స్థానంలో 92,401 ఓటు మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అందుకని గండిగుండం నుంచి సింహాద్రప్పన్న కొండపైకి నడుచుకొని ఆయన పాదయాత్ర నడుచుకుంటూ చిన్నలు పెద్దలు మా గ్రామ స్థాయిలో అందరూ కూడా నడుచుకొని వెళ్లి ఆయన మొక్కు చెల్లించుకోవాలని ఈ రోజు బయలుదేరడం జరిగింది. ఇంకొకటి మరొక్కసారి గంట అడ్డా అంటే భీమిలి అడ్డా అని ఈ రోజు మరి ఒక్కసారి గంటా గారు నిరూపించుకున్నారు. ఇంకొకసారి భీమిలిపట్నంలోని నియోజకవర్గంలో అందరూ కూడా కృషి చేసి ఆయన్ని గెలిపించారు. ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన గెలిపించడం జరిగింది. ఈరోజు మరొకసారి ఆయన భీమిలిలో రావడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు గంటెడ్డి రమేష్, గండిగుండం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం. గంటా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలడం వల్ల చంద్రబాబు నాయుడు గెలిస్తే మొక్కుకున్నాం మేము పాదయాత్రగా సింహాద్రప్పన్న కొండకు వస్తామని. అదే మొక్కు చెల్లించుకోవడం కోసం మేము పాదయాత్రగా జనసేన నాయకులు, మహిళలు, టీడీపీ కార్యకర్తలు మేమందరం కలిపి కొండ మీదకి వెళ్తున్నాం. ఈ డెవలప్మెంట్ ఇంకా చంద్రబాబు నాయుడుతో సాధ్యం కాబట్టి టీడీపీ కూటమి అత్యధిక మెజార్టీతో గెలడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అందుకని మేము మొక్కు చెల్లించుకోవడానికి సింహాద్రి కొండ మీదకి వెళ్తాం. దామోదరి, గండిగుండ పంచాయతీ నుంచి ఆనందపురం మండలం, అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి మేము వచ్చాము. అయితే మేము టీడీపీ గెలిచింది అంటే గంటా శ్రీనివాసరావు గెలిచినందుకు మేము పాదయాత్ర అనేది మొదలుపెట్టాం. ఇది మొక్కుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్రానికి ఒక గెలిచినందుకు మేము మా ఊరి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేయడానికి అనేసి మేము అనుకున్నాము, వచ్చాము కూడా. సో మేము ఎందుకంటే ఎంత పాదయాత్ర చేసి ఇంత మొక్కు చెల్లించుకున్న కారణం ఏంటంటే మేము ఎంత స్ట్రగల్ అయ్యాము అనేది ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరికీ తెలుసు. ముస్లిం కూడా అంటే చాలా మంది ఏంటంటే ఇచ్చిన 10 రూపాయల కోసం ఆలోచిస్తున్నారు కానీ తీసుకున్న 100 రూపాయల కోసం ఎవరు ఆలోచించట్లేదు. అది సంక్షేమ పథకాలు అనేది అది ఇతను పెట్టిందే కాదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా పెట్టిందే ఇది. కాకపోతే పెట్టింది అమ్మఒడి, నెక్స్ట్ ఏంటి ఆసరా ఒకటి ఇవన్నీ పెట్టారు. అవి కొంతమందికి మంచిదే కానీ నిరుద్యోగ వ్యవస్థ కానీ అతను ఏం న్యాయం చేశారు? ఒక్క సచివాలయం తప్ప, వాలంటరీ వ్యవస్థ తప్ప ఇంకే వ్యవస్థ అనేది అక్కడ డెవలప్ అయింది. నేను డైట్ చేశాను, 7 years పాటు చాలా ఖాళీగా ఉన్నాను. ఆ స్ట్రగల్ ఏంటో నేను చదువుకున్న వృత్తికి నేనేం న్యాయం చేయలేకపోయినా, చదువుకున్నా కూడా పోస్టులు ఏంటంటే సచివాలయం తప్ప ఇంకేమీ లేక నేను నిరాశ చెంది ఉన్నాను. సో ఆ బాధ ఏంటో నాకు చాలా మైండ్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువైంది. అంటే నేను చదువుకున్న దానికి నాకు ఏమీ లేదు, నేనేంటి ఇంత ఖాళీగా, నాలాగే ఎంతమంది ఖాళీగా ఉన్నారు ఏంటని చెప్పేసి బాధపడ్డాను. అయితే ఓటు కూడా నేను నాతో పాటు చాలా మంది యువత అనేది వాళ్ళ యొక్క కాలం వాళ్ళు నిలబడాలి, వాళ్ళ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్ళాలనేసి ఆలోచనతోనే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. అలాగే మా నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు కూడా గెలిపించడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్, దేనికన్నా అసలు రీసర్వే చేశారు. చేసిన తర్వాత పాస్బుక్ మీద మీ ఫోటో మీ పేరు వేయించుకున్నారు. అలాగే సర్వే రాళ్ళ మీద కూడా మీ ఫోటో మీ నాన్నగారు పేరు వేయించుకున్నారు. దేనికి రేపు పొద్దున్న గవర్నమెంట్ ఉంటుంది వెళ్ళిపోతుంది, అది సెకండరీ. కానీ మీ పేరు వేయించుకుని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, అది నాకు నచ్చదు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది దేని పెట్టారు, అది క్లారిటీ కూడా ఉండదు, క్లారిటీ కూడా లేదు. ఒరిజినల్స్ మీరే నుంచి డూప్లికేట్ మాకు ఉంచుకుంటే మా భూమి మీరు వచ్చి పెత్తనం చేయడం ఏంటండి. ఈరోజు చేసే కార్యక్రమం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు మా ఊరి నుంచి గండిగుండ గ్రామానికి సమాచారం మా ఉత్తరాంధ్ర 20,000 పైన సరే ప్రత్యక్ష దేవతామూర్తి అయిన సింహాద్రప్పన్న గారికి పాదయాత్ర అనేది చేస్తున్నాము. గండిగుండ నుంచి సింహాచలం వరకు ఒక 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చిన్న పెద్ద ముస్లిం అందరూ వచ్చి
వర్ధిల్లాలి గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి గంటా శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం.